హాయ్ ఎవ్రీవన్! ఈరోజు చపాతీలోకైతే ఒక మంచి కర్రీ ట్రై చేశాను. ఈ రెసిపీ చాట్‌జీపీటీతో అడిగి నేర్చుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్‌తో ఎగ్ కాంబినేషన్‌లో ఎప్పుడు ట్రై చేసేదాన్ని. ఎగ్ కాంబినేషన్ కాకుండా ఏదైనా మంచి రెసిపీ షేర్ చేయమని అడిగితే ఫైనల్‌గా కొన్ని వెరైటీస్ అయితే చూపించింది. అందులో ఇది కొంచెం బాగా అనిపించిందనమాట. దీనికైతే ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ నీట్‌గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలా. తర్వాత 2 టమాటోస్ కూడా చాపర్‌లో చాప్ చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్‌లో కొంచెం ఆయిలు, పోపు దినుసులు, తర్వాత ఆనియన్ కాడలు ఉంటాయి కదా! ఫస్ట్ ఆనియన్ కాడలేసి పోపేసుకోవాలనమాట. తర్వాత మనం చాప్ చేసుకోండి టమోటో, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అది మగ్గేకి పెట్టాను. అది మగ్గే లోపలైతే ఒక చిన్న బౌల్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కారం పొడి, సాల్టు, జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి నీళ్ళలో కలిపేసి పెట్టుకోవాలనమాట. ఇది మగ్గిన తర్వాత మనం కలుపుకోండి శనగపిండి మిశ్రమం వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. పూరీలో